హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు మనం డిజిటల్ బ్యాక్ బోన్ కి పవర్ ఇచ్చే డేటా సెంటర్స్ ఎకో సిస్టమ్ లో ఉన్న స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ డేటా సెంటర్స్? సింప్లీ చెప్పాలంటే అవి టెలికమ్యూనికేషన్స్ అలాగే స్టోరేజ్ సిస్టమ్స్ వంటి కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ అసోసియేటెడ్ కంపోనెంట్స్ ని ఉంచడానికి యూజ్ చేసే ఫెసిలిటీస్ అన్నమాట. ఇవి ఇంటర్నెట్ కి బ్యాక్ బోన్ లాంటివండి. వీడియో స్ట్రీమింగ్ నుండి కాంప్లెక్స్ ఏఐ ఆల్గరిథమ్స్ రన్నింగ్స్ వరకు కూడా ఎవ్రీథింగ్ ఎనేబులింగ్ చేస్తాయి అన్నమాట. క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పెరగడంతో డేటా సెంటర్స్ కి డిమాండ్ అనేది పెరుగుతుందండి. ఇండియాలో డేటా సెంటర్స్ విషయానికి వస్తే డిజిటల్ సర్వీసెస్, ఈ కామర్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, డేటా స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ కి డిమాండ్ అనేది విపరీతంగా పెరిగిందనమాట. అలాగే 5G అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గ్రోత్ తో పాటు డిజిటలైజేషన్ కోసం గవర్నమెంట్ చేస్తున్న పుష్ అనేది డేటా సెంటర్స్ డిమాండ్ ని మరింత పెంచుతుంది. కమింగ్ ఇయర్స్ లో డేటా సెంటర్ ఇండస్ట్రీ అనేది సిగ్నిఫికెంట్ గా గ్రో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఎడ్జ్ కంప్యూటింగ్, ఏఐ, 5G ట్రెండ్స్ వల్ల డేటా సెంటర్స్ కి డిమాండ్ పెరుగుతుంది. ఈ గ్రోత్ లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్న ఇన్వెస్టర్స్ కి ఇది ఒక బిగ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అనమాట. సో డేటా సెంటర్స్ ఎకో సిస్టమ్ లో మనం చూడాల్సిన ఫస్ట్ స్టాక్ ఏంటంటే ఆర్ఇన్ప్రో సొల్యూషన్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ డేటా సెంటర్స్ బిల్డ్ సర్వీసెస్, డేటా సెంటర్స్ కన్సల్టింగ్ సర్వీసెస్ లో కన్సల్టింగ్ అండ్ ప్లానింగ్, డిజైన్ అండ్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీకి డేటా సెంటర్ డిజైన్ లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది ఉందండి. 30 to 35 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంజనీరింగ్ టీమ్ అనేది ఉందన్నమాట ఈ కంపెనీకి. ప్రెసెంట్ ఈ కంపెనీ 1866 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 71% అండ్ 1 year లో కనుక చూస్తే 238% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ ఏంటంటే అనంతరాజ్ లిమిటెడ్ అండి. 1985 లో ఇన్కార్పొరేట్ అయింది. ఇది ఐటీ పార్క్స్, హాస్పిటాలిటీ ప్రాజెక్ట్స్, సెట్స్, ఆఫీసెస్ కాంప్లెక్సెస్, తర్వాత షాపింగ్ మాల్స్ అండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ డెవలపింగ్ అండ్ కన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. అండ్ కంపెనీ డేటా సెంటర్స్ బిజినెస్ లో కూడా ఎంటర్ అయింది అనమాట. జూన్ 2024 లో గ్లోబల్ కమ్యూనికేషన్ కంపెనీ ఆరెంజ్ ఏషియా తో డేటా సెంటర్స్ బిల్డ్ చేయడానికి అలాగే రన్ చేయడానికి ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఈ డేటా సెంటర్స్ కెపాసిటీ అనేది 300 మెగావాట్స్ అండి. దీనికోసం 4 to 5 years 10,000 crores ఇన్వెస్ట్ చేస్తామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన అమిత్ సరిన్ గారు చెప్పారనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ షేర్ 593 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 65% అండ్ 1 year లో 166% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ నెట్వర్క్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ అండి. ఇది డేటా సెంటర్స్ కి సర్వీసెస్, స్టోరేజ్, బ్యాకప్, హై పర్ఫార్మెన్స్ కెపాసిటీ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ కంపెనీ క్లయింట్ లిస్ట్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జమ్మూ, ఐఐటి కాన్పూర్, ఎన్ఎండిసి డేటా సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రావిటన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నాయండి. ఈ కంపెనీ ప్రెసెంట్ 2798 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 19% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 54% అండ్ 1 year లో అయితే 233% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఏంటంటే E2E నెట్వర్క్స్ లిమిటెడ్ అన్నమాట. ఇండియాస్ హైపర్ స్కేలర్ అన్నమాట. ఇది అడ్వాన్స్డ్ క్లౌడ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేస్తుందండి. నోయిడా, ముంబై అండ్ వెల్లూరు వంటి కొన్ని హై డిమాండ్ ఉన్న ఏరియాస్ లో థర్డ్ పార్టీ డేటా సెంటర్స్ ద్వారా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ ఎన్విడియా, ఏఎండి, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ కంపెనీస్ కి పార్ట్నర్ గా ఉంది. అండ్ ఈ కంపెనీ డేటా సెంటర్స్ కెపాసిటీని ఎక్స్పెండ్ చేయడానికి ప్లాన్ చేస్తుందండి. ఈ కంపెనీ మార్కెట్ షేర్ 2347 దగ్గర ట్రేడ్ అవుతుంది. 1 month లో 34% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 140% అండ్ 1 year లో అయితే 485% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ అండి. ఇది ఫైనాన్షియల్ 2021 లోనే డేటా సెంటర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ 5 to 6 years లో 250 మెగావాట్ డేటా సెంటర్స్ డెవలప్ చేయడానికి $1.3 billion ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుందండి. కంపెనీ క్లయింట్ లిస్ట్ లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ, అదాని ట్రాన్స్మిషన్, స్టెర్లైట్ పవర్, ఆర్ఈసీ పవర్ ఉన్నాయన్నమాట. యాజ్ ఆఫ్ Q1 ఫైనాన్షియల్ 2025 కి కంపెనీకి చెందిన ఈపీసీ ఆర్డర్ బుక్ అనేది 9100 crores అనేది ఉందండి. ఈ కంపెనీ $160 million ఇన్వెస్ట్మెంట్ తో చెన్నైలో 24 మెగావాట్ ఐటీ లోడ్ తో స్కేలబుల్ హైపర్ డెన్సిటీ డేటా సెంటర్ సెటప్ చేస్తుంది. ఇది Q3 ఫైనాన్షియల్ 2025 కి స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే ఫైనాన్షియల్ 2026 కి 24 మెగావాట్స్ తో కోల్కతాలో డేటా సెంటర్ ని, అలాగే ఫైనాన్షియల్ 26 నుంచి 28 వరకు ముంబై అండ్ నోయిడాలో అదర్ డేటా సెంటర్స్ డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తుందండి. టోటల్ ఇండియాలో 102 cities లో కమింగ్ 5 years లో రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కోసం ఎడ్జ్ డేటా సెంటర్స్ డెవలపింగ్ అలాగే ఆపరేటింగ్ అండ్ మెయింటైనింగ్ చేయబోతుంది అనమాట.
ప్రెసెంట్ ఈ కంపెనీ 1655 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 119% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 203% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ బ్లాక్ బాక్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ డేటా సెంటర్స్ కి సంబంధించి కూలింగ్ అండ్ మానిటరింగ్ సొల్యూషన్స్, పవర్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్, లోకల్ అండ్ రిమోట్ డివైస్ మేనేజ్మెంట్, క్యాబినెట్స్, ర్యాక్స్, ఎన్క్లోజర్స్ అలాగే యాక్సెసరీస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలాగే కేబులింగ్ అండ్ ఇంటర్ కనెక్టివిటీ సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి. కంపెనీ క్లయింట్ లిస్ట్ లో బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇంటెల్, డెల్, ఇన్ఫోసిస్, డెలాయిట్, టీసీఎస్, హెచ్సిఎల్, ఐకియా, బ్లూంబర్గ్ ఉన్నాయండి. ప్రెసెంట్ ఈ కంపెనీ 524 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 మంత్స్ లో 99% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 142% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ అహ్లూవాలియా కాంట్రాక్టర్స్ లిమిటెడ్ అండి. ఇది సివిల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేస్తుంది అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో 5 decades ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ కంపెనీ డేటా సెంటర్స్ ని బిల్డ్ చేస్తుంది అనమాట. ఓవర్ ది ఇయర్స్ క్లయింట్స్ లైక్ అదాని, ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ నుండి డేటా సెంటర్స్ బిల్డ్ చేయడానికి ఆర్డర్స్ అనేది రిసీవ్ చేసుకుంటుంది ఈ కంపెనీ. ప్రెసెంట్ ఈ కంపెనీ 1233 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 9% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 మంత్స్ లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ 1 ఇయర్ లో 72% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండి. ఇండియాలో టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ అనమాట. ఇది కాంప్రహెన్సివ్ డేటా సెంటర్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేస్తుంది. కంపెనీ పోర్ట్ఫోలియోలో ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సిస్టమ్ మేనేజ్మెంట్, హోస్టింగ్ అండ్ కోలొకేషన్ సర్వీసెస్ ఉన్నాయన్నమాట. ఇది గురుగ్రామ్ అండ్ సికింద్రాబాద్ లో డేటా సెంటర్స్ ని ఆపరేట్ చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ 497 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ 6 మంత్స్ లో 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 114% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. అండ్ ఇవే కాకుండా డేటా సెంటర్ ఎకో సిస్టమ్ లో కమిన్స్, వోల్టాస్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, బ్లూ స్టార్ లిమిటెడ్, ఎల్ఎన్టీ, టాటా కమ్యూనికేషన్ లిమిటెడ్, ఏబీబీ లిమిటెడ్, కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్ లిమిటెడ్ అలాగే అంబర్ ఎంటర్ప్రైజెస్ కూడా ఉన్నాయండి. ఇండియన్ మార్కెట్ లో డేటా సెంటర్స్ కి ఉన్న రిస్క్ అండ్ ఛాలెంజెస్ ఏంటంటే ఫస్ట్ వన్ హై క్యాపిటల్ రిక్వైర్మెంట్ అన్నమాట. డేటా సెంటర్స్ బిల్డింగ్ అలాగే మెయింటైనింగ్ కోసం ఏంటంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువగా కావాల్సి ఉంటుందండి. ఇది కంపెనీ ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేస్తాయి అన్నమాట. అండ్ సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే ఎనర్జీ కాస్ట్. డేటా సెంటర్స్ ఆర్ ఎనర్జీ ఇంటెన్సివ్. ఎనర్జీ కాస్ట్ లో గనక ఫ్లక్చువేషన్స్ అనేవి మార్జిన్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. అండ్ థర్డ్ వన్ ఏంటంటే రెగ్యులేటరీ అండ్ ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్ అన్నమాట. ఇండస్ట్రీ డెవలప్ అవుతున్నప్పుడు డేటా ప్రైవసీ, సెక్యూరిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కి సంబంధించిన ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇండియాలోని డేటా సెంటర్ ఎకో సిస్టమ్ అనేది డిజిటల్ రివల్యూషన్ లో ముందుందండి. ఇది ఎగ్జైటింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అయితే ఆఫర్ చేస్తుంది. రియల్ ఎస్టేట్ జైంట్స్ నుండి టెలికాం లీడర్స్ వరకు ఈ సెక్టర్ అనేది సిగ్నిఫికెంట్ అటెన్షన్ ని అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇవండి ఇండియాలో టాప్ డేటా సెంటర్ స్టాక్స్ అన్నమాట. అండ్ ఈ రోజు జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో కనుక చూస్తే ఎటువంటి మార్పు లేదండి, 0.06% డౌన్ అవడం జరిగింది అనమాట. అండ్ టోటల్ గా 8,434 రూపీస్ లాస్ లో ఉంది. అండ్ టాప్ లూజర్స్ టెక్స్మాకర్ ఐలాండ్ ఇంజనీరింగ్ 3.56%, మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ 3.56%, హిందుస్థాన్ కాపర్ 3.53%, బీఎస్సీ 2.64%, ఎన్ఎండిసి 2.50%, క్యాప్సెట్ ఇన్ఫ్రా 2.29% తగ్గాయి అనమాట. అండ్ టాప్ గెయినర్స్ లో కనుక చూస్తే పటేల్ ఇంజనీరింగ్ 4.68% పెరిగింది. అలాగే జిఎస్ఎఫ్సి 3.79%, సోలార్ ఇండస్ట్రీస్ 3.35%, మోర్పెన్ 2.43%, ఎస్జేవిఎన్ 2.07% పెరగడం జరిగిందనమాట. అండ్ జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో రియల్ టైమ్ అప్డేట్స్ కనుక చూస్తే ఈ రోజు 268 క్వాంటి అరిహంట్ క్యాపిటల్ అనేది బై చేయడం జరిగిందండి. షార్ట్ టర్మ్ కోసం అరౌండ్ 93 రూపీస్ 10 పైసా దగ్గర బై చేయడం జరిగిందనమాట. ఈ రియల్ టైమ్ అప్డేట్స్ అనేవి నేను జీకే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఎప్పటికప్పుడు. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.